ఆహారం కూడా దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు సుమా. గాలి ఫ్రీగా ఇచ్చిన దేవుడు ఆహారం ఏమైనా ఫ్రీగా ఇచ్చాడా అని అడగండి. దేవుడు మనిషికి ఆహారాన్ని ఎలా ఇచ్చాడు? ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పటికీ ఎలా ఇస్తున్నాడు? ఫ్రీగానే ఇస్తున్నాడు. కానీ మనుష్యులు కుటుంబాలుగా విడిపోయిన తర్వాత, మనుష్యులలో స్వార్థపూరితమైన ఆలోచన విధానం బయలుదేరిన తర్వాత, ఇది నాది అని ఆక్రమించుకున్న తర్వాత, నేను వ్యాపారం చేస్తున్నాను అని వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మనుష్యులు పంటలకు రేటు కట్టారు. ఆదాము కాలంలో అమ్మకాలు ఉన్నాయటి? ఆదాము కాలంలో వ్యాపారాలు ఉన్నాయా? ఆదాము కాలంలో ఏమైనా కొనుగోళ్ళు అమ్మకాలు కనబడ్డాయా? లేవు. భూమిని మీ అందరికీ సమానంగా పంచిచ్చాను అన్నాడు దేవుడు. పూర్వం కూడానట దున్నేవాడిది భూమి అని ఒక చట్టం ఉండేదట. అంటే ఎవడు కావాలంటే వాడు వెళ్ళి ఆ భూమిని దున్నుకోవచ్చు, పండించుకున్న తర్వాత వదిలేయాలి. ఎవరు కావాలంటే వాళ్ళు దున్నుకునేవారు భూమి. అంత భూమి కూడా ఉండేది అప్పట్లో. అందుకే దున్నేవాడిది భూమి. దున్నుకునేవాడు, పండించుకునేవాడు, తినేవాడు. తర్వాత వస్తు మార్పిడి పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఏంటంటే, నేను టమాటాలు పండిస్తే నువ్వు వంకాయలు పండించేవాడివి. నాకు వంకాయ కూర తినాలనిపించింది అనుకో, నీకు టమాటా చట్నీయో టమాటా పులుసో తినాలనిపించింది అనుకో, నా టమాటాలు పట్టుకెళ్ళి నువ్వేమి ఇచ్చేవాడివి? వంకాయలు ఇచ్చేవాడివి. ఆ విధంగా మన ఇద్దరం వస్తువులు మార్పిడి చేసుకునేవాళ్ళం, బతికేవాళ్ళం. నేను గోధుమ పండించాను అనుకో, నువ్వు వరి పండించేవాడివి. నీ వరి నాకు ఇచ్చి నా గోధుమ నువ్వు తీసుకెళ్ళేవాడివి. అలాగా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దేవుడు రేటు పెట్టలా, ఫ్రీగా ఇచ్చాడు. భోజనం ఫ్రీగా ఇచ్చాడు, ఊపిరి ఫ్రీగా ఇచ్చాడు, ఆయుష్కాలం కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? ఫ్రీగానే ఇచ్చాడు. అంటే దేవుడి దగ్గర అన్నీ ఫ్రీ. మనిషి రేటు కట్టడం మొదలుపెట్టాడు. దేవుడు సమస్తాన్ని ఉచితంగానే ఇచ్చాడు, మానవులకి అన్నీ ఉచితం. చివరికి రక్షణ కూడా ఎలా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. ఉచితంగానే ఇచ్చాడు. రక్షణ కూడా ఉచితమే. మనం బాప్తిస్మం కొనుక్కుంటామా? డబ్బులు ఇచ్చి బాప్తిస్మం తీసుకుంటామా? లేదే, లేదు. ఫ్రీ. రక్షణ ఫ్రీ. మనిషికి పాపక్షమాపణ ఫ్రీ. యేసుక్రీస్తు త్యాగం ఉచితం. ఉచితం. పరలోక ప్రాప్తి ఉచితం. నిత్యజీవం ఉచితం. మనం వెల చెల్లించి కొనడానికి ఏమీ లేదు. అంతా కృప ద్వారానే రక్షింపబడ్డాము. ఉచితముగా కృప ద్వారానే మీరు రక్షింపబడితిరి. ఫ్రీ. భోజనం ఆయన ఫ్రీ. ఆయన ఎక్కడా రేటు కట్టలేదు. చివరికి నీకోసం ఆయనే రేటుగా మారిపోయాడు. ఒక వెలగా మారిపోయాడు. విమోచన క్రయధనముగా మారిపోయాడు. సో కాబట్టి మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న అనేకమైన మేలులలో, అనేకమైన ఉపకారాలలో దేన్ని మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మన బాధ్యత కావాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నాడు. దేనిని మరువకు. ఏమో ఒక విషయం మర్చిపోతావేమో నువ్వు. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మనకి, మర్చిపోకు. చూడండి, మనుషులు ఉపకారం చేస్తే మర్చిపోతామా మనం? మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరో వచ్చి సమయానికి బ్లడ్ ఇచ్చారు, మిమ్మల్ని బతికించారు. అది మీరు లైఫ్ లాంగ్ కృతజ్ఞత కలిగిన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి కనబడగానే ఏదో మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేశాడు, ఈ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసిందని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? అదే కృతజ్ఞత అంటే. అంతేనా? మనుషుల పట్ల ఉంది కృతజ్ఞత. ఆ రక్తం ఇచ్చినందుకు, ఓ బాటిల్ ఇచ్చాడు అంతే నీకు రక్తం. కొంతమంది మందులు ఇస్తారు, కొంతమంది భోజనం పెడతారు, కొంతమంది బట్టలు ఇస్తారు కదా, కొంతమంది ఏమో ఇంకా పలు విధాలుగా హెల్ప్ చేస్తుంటారు, కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటారు. ఈ రకరకాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ నాకు చేసిన హెల్ప్ ఇదని అది గుర్తుపెట్టుకుంటారు. అంత ఎందుకండి, ఒక అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు అతని బైక్ టైర్ పంచర్ అయిపోయింది. బైక్ టైర్ పంచర్ అయిపోతే త్వరగా ఎగ్జామ్కి వెళ్ళాలి, రాయాలి. వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వెళ్ళే పరిస్థితి లేనప్పుడు బట్టల వ్యాపారం ఒక ఆయన బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుంటే, బట్టల మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారిని రిక్వెస్ట్ చేశాడంట, సార్ నా లైఫ్ పోద్దండి, ప్లీజ్ అండి కొంచెం అక్కడ దింపేయండి అని అడిగితే, ఆ బట్టల వ్యాపారి ఆ బట్టలు కొంచెం వెనక్కి జరిపి ఇరికిరిగ్గానే కూర్చోబెట్టుకొని మొత్తం మీద ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి దింపేశాడు. అతను ఎగ్జామ్ రాశాడు. 5 సంవత్సరాల తర్వాత ఇతనికి, ఈ బట్టల వ్యాపారికి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి బట్టల షాప్ పెట్టించాడు ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ. సక్సెస్ అయిన తర్వాత కూడా
ఇతడు చేసిన ఆ చిన్న సాయాన్ని మర్చిపోలేదు. ఇతనేమి వెళ్ళి ఎగ్జామ్ రాయలా, టైంకి ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి దింపాడు అంతే. తన పనులు మానుకొని, ఇతనికి బైక్ ఉంది, ప్యాచ్ పడిపోయింది, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ పక్కన పార్క్ చేస్తే తీసుకెళ్ళి దింపినందుకు గాను కృతజ్ఞతగా నువ్వు బండి మీద బట్టలు అమ్ముకోక్కర్లేదు, నేనే నీ చేత బట్టల షాప్ పెట్టిస్తానని చెప్పేసి బట్టల షాప్ పెట్టించాడట. అది ఆ మనిషి ఆ వ్యక్తి పట్ల చూపినటువంటి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ప్రతి మనిషిలో ఉండాలి, లేకపోతే అసలు మన మనుషులమే కాదు. సాయం చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్పే గుణమైనా మనలో ఉండాలి. ఎవరో మనకి లిఫ్ట్ ఇస్తారు, సాయం చేశారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనకి మంచినీళ్ళు ఇస్తారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనం పడిపోతే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, కనీసం వాళ్ళ పట్ల కృతజ్ఞత భావన ఉండాలి. అరే నాకు నా జీవితంలో వీళ్ళు చేశారు కదా అని. కానీ ఈ రోజుల్లో ఏంటో సాయం పొందుకుని నిమిషాల్లో మర్చిపోతున్నారు మనుషులు. సాయం పొందుకోవడమే తడవు, నిమిషాల్లో మర్చిపోవడం జరుగుతుంది తప్ప కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు కరువైపోతున్నారు. సరే, కొద్దో గొప్ప ఉన్నారు కాబట్టి ఆనందపడుతున్నాం. మనుషుల పట్ల ఇంత కృతజ్ఞత ఉంటే, లిఫ్ట్ ఇచ్చినందుకు మనిషి పట్ల అంత కృతజ్ఞత ఉంటే, అసలు నిన్ను లిఫ్ట్ చేసినోడే ఆయన. ఇప్పటికే ఆయనే నిన్ను లిఫ్ట్ చేసుకుని ఉన్నాడు. ఎప్పటికీ ఎవరి చేతుల్లో ఉన్నాం మనం? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉన్నాం? నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అన్నట్టు ఎప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నాం మనం. ఆయనే మనల్ని ఎత్తిపట్టుకున్నాడు. ఆయనే మన ధ్వజము, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే మనకు ఆధారం, మన ఆధారభూతుడు, మన పోషకుడు, ప్రపంచ పోషకుడు దేవుడు. ప్రపంచ పోషకుడు, పోషించేవాడు ఆయన. ఆయన పోషించబట్టే మనం పోషించబడుతున్నాం. కృతజ్ఞత ఉండాలి ఎప్పటికీ.